హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి బ్రింజల్ తవా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ టిప్స్‌తో చాలా క్రిస్పీగా ఉంటుంది. సైడ్ డిష్‌గా సాంబార్‌లోకి కానీ, రసంలోకి కానీ, స్పెషల్‌గా తినాలనుకున్నప్పుడు కానీ, క్విక్‌గా ఏమైనా స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, ఎప్పుడూ తినకపోతే మీరు ఒకసారి ఇలా కనుక ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దానికోసం పెద్ద సైజ్‌వి వంకాయలు ఒక 2 తీసుకున్నాను. అవి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి, ఒక 1/4 స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ తీసేసుకున్నాను. టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా. మనం శనగపిండి ఆ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటామో దానికి సరిపడా అనేది తీసుకోవాలి. లైట్‌గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసి నీట్‌గా ఫ్లేవర్స్‌కి పిండికి మసాలాస్ అన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పెద్ద వంకాయలను వచ్చేసి లేయర్స్‌గా ఇలాగా చూపిస్తున్న మందంలో అనేది కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నిటిని. నేను ఇందాక పసుపు కొంచెం యాడ్ చేయలేదు, అందుకని ఇప్పుడు పసుపు యాడ్ చేసేసి అన్నీ మిక్స్ చేసేసాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. స్పైసెస్ అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసేసుకొని ఒకసారి మనం ముందుగా కట్ చేసేసి పెట్టుకున్న బ్రింజల్ అనేది ఇలా మసాలా అనేది పట్టించుకోవాలన్నమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న మసాలా పౌడరు. ఇప్పుడు నేను కొంచెం ఇది సోజీ ఉప్మా రవ్వ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా మిక్స్ చేసేసుకున్న ఫ్లోర్ మసాలా అంతా యాడ్ చేసేసుకొని ఫినిషింగ్గా వచ్చేసి ఆ రవ్వను అనేది యాడ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు నేను పాన్ అనేది పక్కన పెట్టేసుకొని హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి 5 to 10 మినిట్స్లో కుక్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. 10 మినిట్స్ కూడా పట్టదండి. సిమ్లో పెట్టేసి కుక్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రింజల్ పీసెస్ని అందులో యాడ్ చేసేసిన తర్వాత అండ్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా వచ్చిందనమాట. పీసెస్‌నన్నీ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుంటూ ఆయిల్ యాడ్ చేసేసుకొని, ఎక్కువేం పట్టదు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అవుతుందో. ఇంకా బాగా ఫ్రై చేసేసుకొని మనం రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, దేంట్లోకైనా సైడ్ డిష్‌గా కానీ సర్వ్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే కూడా ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ కానీ అలా వచ్చినప్పుడు కూడా ఈ స్పెషల్‌గా ప్రిపేర్ చేసేసి మనం సర్వ్ చేసేస్తే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ట్రై చేసేసాను. చాలా అంటే చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల ఆ బ్రింజల్ ఫ్లేవర్ అనేది స్మూత్‌గా ఫ్లేవర్‌గా చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక ఎప్పుడు ఈ రెసిపీని కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా ఏ రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి ఆలూ పరోటా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా, ఈజీగా, ఫ్లేవర్స్గా మన ఛానల్లో రాబోతుంది ఆలూ పరోటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.